సెకండ్ యూనిట్ లో నాన్ డీటెయిల్ లో మనకి ఇచ్చినటువంటి లెసన్ ఏంటంటే ఫ్లోరెన్స్ నైటింగేల్. సో మనం ఇది వరకు ప్రోజ్ లో ఇచ్చినటువంటి లెసన్ యొక్క సమ్మరీ చూసాం. ఇప్పుడు నాన్ డీటెయిల్ లో మనకి ఇంకో స్టోరీ ఇచ్చాడు, అదే ఫ్లోరెన్స్ నైటింగేల్. ఈ ఫ్లోరెన్స్ నైటింగేల్ అనేటువంటి ఈ నాన్ డీటెయిల్ స్టోరీ నుంచి కూడా మనకు 5 మార్క్స్ క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది. సో రెండిటి యొక్క ప్రోజ్ లెసన్ అలాగే నాన్ డీటెయిల్ లెసన్ యొక్క సమ్మరీలు మాత్రమే మీరు జాగ్రత్తగా విని వాటి స్టోరీని గుర్తుపెట్టుకుంటే రేపు రాబోయేటువంటి ఎగ్జామినేషన్ లో ఈ యొక్క సమ్మరీ మీకు గుర్తుంటే వాడు ఏ క్వశ్చన్ అడిగినా సరే ఈజీగా ఆన్సర్ రాయగలరు. ఈ సమ్మరీనే ఏ క్వశ్చన్ అడిగినా మీరు రాసేయచ్చు. సో మనం ఆల్రెడీ ప్రోజ్ లెసన్ లో ఉన్నటువంటి క్వశ్చన్ ఏదైతే సమ్మరీ ఉందో ఆ సమ్మరీ మొత్తం డిస్కస్ చేసాం. ఇప్పుడు ఈ యొక్క నాన్ డీటెయిల్ దగ్గర ఇచ్చినటువంటి ఫ్లోరెన్స్ నైటింగేల్ యొక్క సమ్మరీని డిస్కస్ చేద్దాం. సాధారణంగా యుద్ధాలు జరిగినప్పుడు ఒక రెండు రాజ్యాలు ఒక రాజ్యం మీద ఒక రాజ్యంకి యుద్ధంకి వెళ్ళినప్పుడు లేదా ఒక రాజు ఇంకొక రాజుతో బలమైనటువంటి సైన్యాలతో యుద్ధంలో పాల్గొనేటప్పుడు కొన్ని రోజుల పాటు యుద్ధాలు జరిగి ఆ యుద్ధంలో ఏదో ఒక పక్షం అనేది గెలవడం జరుగుతుంది. ఎవరో ఒక రాజ్యం, ఏదో ఒక రాజు గాని ఏదో ఒక రాజ్యం గాని గెలవడం జరుగుతుంది. సో ఆ గెలిచిన సందర్భాల్లో ఆ గెలిచిన వాళ్ళు వారి యొక్క గెలుపు సంబరాల్లో మునుగు తేలుతూ ఉంటారు. విజయానందంతో విజయోత్సాహంతో బిగ్గరగా కేకలు వేసుకుంటూ వారి యొక్క ఆనందాన్ని వ్యక్తపరుచుకుంటూ పెద్ద పెద్ద కేకలు వేసుకుంటూ సంబరాల్లో మునిగిపోతూ ఉంటారు. కానీ అదే సందర్భంలో అక్కడే గాయాల పాలైపోయి యుద్ధంలో అవయవాలను కోల్పోయి లేదా రక్తసిక్తం అయిపోయి గావు కేకలు పెడుతూ ఆర్తనాదాలు పెడుతూ రోధిస్తూ ఆ రక్తపు ముద్దల మధ్య పడిపోయి బాధపడుతున్న వారి యొక్క ఆక్రందనలను గాని వారి యొక్క రోదనలు గాని వినేవారు ఎవరు ఉండరు. అలాంటి సన్నివేశాల్లో కూడా వారి యొక్క బాధలని వారి యొక్క ఆక్రందనల్ని విని చలించిపోయినటువంటి ఒక మహా మనిషే ఈ ఫ్లోరెన్స్ నైటింగేల్. నర్స్ అనేటువంటి ఒక పదానికి ఒక అమూల్యమైనటువంటి నిర్వచనం ఫ్లోరెన్స్ నైటింగేల్. నర్స్ అనే పదానికి ఒక అత్యున్నతమైన స్థానాన్ని తీసుకుని వచ్చినటువంటి వ్యక్తి ఎవరంటే ఈ ఫ్లోరెన్స్ నైటింగేల్. నర్స్ అనే పదానికి ఒక నిలువెత్తు నిదర్శనంగా ఫ్లోరెన్స్ నైటింగేల్ చెప్పుకుంటాం. ఈ ఫ్లోరెన్స్ నైటింగేల్ అనేటువంటి ఈవిడ 1820వ సంవత్సరం మే 12వ తేదీన ఫ్లోరెన్స్ పట్టణంలోని ఫ్రాన్స్ దేశంలో జన్మించింది. పట్టణం ఏంటి? ఫ్లోరెన్స్ పట్టణం. సో ఆమె జన్మించినటువంటి దేశం వచ్చేసి ఫ్రాన్స్ దేశం. ఫ్రాన్స్ దేశంలో ఫ్లోరెన్స్ పట్టణంలోని 1820 మే 12వ తేదీన ఈ ఫ్లోరెన్స్ నైటింగేల్ అనేటువంటి ఈ మహిళా మూర్తి, ఈ మానవతావాది జన్మించింది. సాధారణంగా ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఆశయం ఉంటది. ఈమె మాత్రము తన జీవిత కాలం నుంచి బాధపడుతున్నటువంటి ఈ యుద్ధాల్లో గాయాల పాలైపోయి రక్తసిక్తం అయిపోయి ఎవరైతే ఒక ఆక్రందనలను బయటికి వెళ్ళబుచ్చుకుంటూ తమకు సహాయం చేసేవారు లేక తమకి వైద్య సదుపాయం అందించేవారు లేక ఎవరైతే బాధపడుతున్నారో అలాంటి వారికి సేవ చేయడం కొరకు, రోగగ్రస్తులకు వ్యాధులతో బాధపడుతున్న వారికి సేవ చేయడం కొరకు ఆమె తన జీవిత ధ్యేయంగా పెట్టుకోవడం అనేది జరిగింది. అయితే ఈమె వారి యొక్క సేవ కొరకు రోగులకి సేవ చేయడం, అలాగే యుద్ధాల్లో ఎవరైతే గాయపడి ఉన్నారో వారికి సేవ చేయడం తన జీవితాశయం పెట్టుకుని వారి కొరకు పరితపిస్తూ ఉంటే ఈమె సొంత తల్లిదండ్రులే నీకు పిచ్చా అనేటువంటి పరిస్థితి కూడా ఈమె ఎదుర్కొంది. ఆ పరిస్థితిలో ఆమె దాన్ని కూడా ఎంత ధైర్యంగా ఎదుర్కొందంటే, ఒకవేళ ఇలాంటి రోగగ్రస్తులకి, ఇలాంటి వ్యాధిగ్రస్తులకి, ఇలాంటి గాయాలు పాలైపోయిన వారికి సేవ చేయడము పిచ్చి అయితే అదే దేవుడు నాకు ఇచ్చినటువంటి మహాసంకల్పం అని నేను భావిస్తాను అని చెప్పినటువంటి ఒక గొప్ప వ్యక్తే ఈ ఫ్లోరెన్స్ నైటింగేల్. ఈ ఫ్లోరెన్స్ నైటింగేల్ తన జీవిత కాలంలో ఎంతో మందికి ఒక నర్సుగా సేవలు అందించింది. ఈమె లండన్ లోని చాలా వరకు తన యొక్క శిక్షణ ఎక్కడ జరిగిందంటే, ఆమె యాక్చువల్లీ నర్స్ ట్రైనింగ్ చేసింది ఒక జర్మన్ శిక్షణా సంస్థ. ఆ జర్మన్ శిక్షణా సంస్థ పేరు వచ్చేసి ప్లేడ్ నర్స్. ప్లేడ్ నర్స్ అనేటువంటి ఒక జర్మన్ శిక్షణా సంస్థలో ఆమె నర్సుగా ట్రైనింగ్ అయింది. ఇంతకు ముందే ఈమె ట్రైనింగ్ కి వెళ్ళడానికి ముందే వారి తల్లిదండ్రులు ఈ రోగగ్రస్తుల మధ్య సేవ చేయడం ఏంటి, ఈ రోగగ్రస్తుల మధ్య ఆమె ఉండిపోయింది, ఆమెకి వివాహం లేదు, ఆమెకి జీవితంలో ఒక మంచి జీవితం లేదని వారి తల్లిదండ్రులు ఆ యొక్క సేవా జీవితం నుంచి ఆమె దృష్టిని మరల్చడం కొరకు ఆమెని అక్కడి నుంచి ఆమె యొక్క ఆలోచనలు మార్చడం కోసం వేరే ప్రదేశాలకి
వేరే ప్రదేశాలకు యాత్రల కోసమని లేదంటే వేరే ప్రదేశాలు టూర్ల కోసం ఆమెని పంపించడం జరిగింది. అయితే ఆమె ఎక్కడ ఏ ప్రాంతాన్ని సందర్శించినా ఆమె సందర్శించిన ప్రదేశాలు ఏంటంటే హాస్పిటల్స్ ని సందర్శించేది. వీటిని హాస్పిటల్స్. ఎక్కడైనా మనం ఏవైనా టూరిస్ట్ ప్లేసులకి ఏవైనటువంటి పర్యాటక ప్రాంతాలని సందర్శించితే అక్కడ ఉన్నటువంటి ప్రకృతి ప్రదేశాలని అక్కడ ఉన్నటువంటి చూడదగ్గ విశేషాలని మనం చూస్తాం. కానీ ఆమె యొక్క దృష్టిని మరల్చడం కొరకు వారి తల్లిదండ్రులు ఆమెని వేరే ప్రదేశాలకు పంపిస్తే ఆమె ఆ ప్రదేశాల్లో కూడా హాస్పిటల్స్ ని సందర్శించడం, అక్కడ ఏ విధమైనటువంటి సేవలు అందిస్తున్నారు, రోగులతో ఏ విధంగా గడుపుతున్నారు, రోగులతో ఏ విధంగా కాంటాక్ట్ అవుతున్నారు, ఇలాంటి విషయాలనే ఆమె ఎక్కువగా సందర్శించి అధ్యయనం చేసేది. అలాగే ఆమె యొక్క పర్యాటక సమయంలో కూడా ఆమె ఈ ప్రదేశాలను సందర్శించినప్పుడు ఆమె ఎవరితో స్నేహం చేసేది అంటే ఆమెలాగా సేవాభావం కలిగినటువంటి వ్యక్తులతో మాత్రమే ఆమె స్నేహభావం చేసేది. ఆ తర్వాత ఆమె అక్కడి నుండి తిరిగి వచ్చి ప్లేడ్నర్స్, ఈ జర్మనీలో ఉన్నటువంటి ప్లేడ్నర్స్ అనేటువంటి ఒక నర్స్ శిక్షణా సంస్థలో నర్సులు ట్రైనింగ్ ఇచ్చేటువంటి ఒక శిక్షణా సంస్థలో ఆమె నర్సింగ్ కంప్లీట్ చేసింది. అంటే ఒక నర్సుగా ట్రైనింగ్ అయింది. ఈ ట్రైనింగ్ అయిన తర్వాత ఆమె లండన్, అలాగే ఎడిన్బర్గ్, అలాగే ప్యారిస్లో వివిధ నర్సింగ్ శిక్షణా సంస్థల్లోని ఏ విధంగా వారు అధ్యయనం చేస్తున్నారు, నర్సింగ్ లో ఉన్నటువంటి మెలకువలు ఏంటి, ఏ విధంగా సేవ చేయాలి, ఏ విధంగా రోగులతో కాంటాక్ట్ అవ్వాలి, ఏ విధమైనటువంటి వారి యొక్క విధానాలు అవలంబిస్తున్నారు అనే విషయాల్ని ఈ లండన్, ఎడిన్బర్గ్, ప్యారిస్ లో ఉన్నటువంటి వివిధ నర్సింగ్ శిక్షణా సంస్థలను, వివిధ హాస్పిటల్స్ ను ఆమె సందర్శించి ఆ విషయాలన్నింటినీ కూడా ఆమె కూలంకషంగా నేర్చుకొని కూలంకషంగా తెలుసుకొని ఆమె యొక్క సేవా జీవితంలో, అంటే ఆమె ఏ రోగులకైతే సేవ చేయాలనుకునేదో, ఏ రోగులతో అయితే ఆమె కాంటాక్ట్ అవ్వాలనుకునేదో, ఏ యొక్క యుద్ధంలో గాయపడినటువంటి వ్యక్తులతో ఏ విధంగా వారికి సహాయ సహకారాలు అందించాలో, ఇలాంటి అన్ని విషయాల కొరకు ఆమె కావాల్సినటువంటి నాలెడ్జ్ ని ఈ ప్రదేశాలు సందర్శించి ఆమె అక్కడి నుంచి వారు ఏ విధంగా రోగులతో కలిసితో ఉన్నారో, వారు ఏ విధంగా రోగులతో కలిసి వారికి సహాయ సహకారాలు అందిస్తున్నారు అనే విషయాల్ని వారి దగ్గర నుంచి ఆమె తీసుకోవడం జరిగింది. ఈ ఫ్లోరెన్స్ నైటింగేల్ సాధారణంగా మనం సాధారణంగా ఏవైనా పెద్ద పెద్ద యుద్ధాలు జరిగితే భయంకరమైనటువంటి వాతావరణాన్ని చూస్తాం. ఎంతో మంది రక్తసిక్తంతో వారు గాయాల పాలైపోయి కొన ఊపిరితో చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉంటారు. అలాంటి భయంకరమైనటువంటి స్థితిలో ఉండడానికి మనకు చూస్తేనే భయము, ఒళ్ళు గగుర్చిపడేటువంటి ఆ సందర్భాలు. అలాంటి సందర్భాల్లో కూడా ఆమె చలించిపోకుండా యుద్ధాలు జరిగిన ఎంతో భయంకరమైన రక్తసిక్తమైన ప్రాంతాలను కూడా ఆమె సందర్శించి వారికి వైద్య సదుపాయాలు, వారికి సేవ చేయడం అనేది ఏం చేసేది. అయితే 1854 సంవత్సరంలో, అంటే ఆమె దాదాపు 34 సంవత్సరాల వయసు ఉండేటప్పుడు 1854 సంవత్సరంలో క్రిమియన్ అనేటువంటి ఒక పెద్ద యుద్ధం జరిగింది. ఏ యుద్ధం? క్రిమియన్ యుద్ధం. ఈ యుద్ధం ఎంత ఘోరమైనదంటే అత్యంత భయంకరమైనటువంటి యుద్ధం. ఈ యుద్ధంలో కొన్ని వేల మంది చనిపోయారు, కొన్ని లక్షల మంది క్షతగాత్రులు అయిపోయారు. యుద్ధంలో రక్తసిక్తం, ఎక్కడ చూసినా రక్తం ఏరిలై ప్రవహిస్తూ ఉంది. ఎందుకంటే సాధారణంగా యుద్ధాలు జరిగిన దగ్గర అనేక మంది చనిపోతారు, అనేక మంది రక్తసిక్తం అయిపోతారు. అక్కడ ఏం జరుగుతుందంటే రక్తము, శరీరాలు కుళ్ళిపోవడము, రక్తం ప్రవహించడము, ఇవన్నీ చూడదగినటువంటి భయంకరమైనటువంటి ఈ పరిస్థితుల్లో అనేకమైన అంటువ్యాధులు కూడా ప్రబలుతూ ఉంటాయి. సో వారికి సహాయాలను అందించాలన్నా, వారికి కనీసం మంచినీటి సౌకర్యం అందించాలన్నా సామాన్య ప్రజలు వెళ్ళడానికి భయపడేటువంటి గొప్ప ఘోరమైనటువంటి నరకము. అలాంటి ప్రదేశాలకు కూడా ఈమె దాదాపు ఒక 30 మంది నర్సులతో కలిపి తన సిబ్బందిని తీసుకొని ఈ క్రిమియన్ యుద్ధం జరిగినటువంటి ఆ ప్రాంతానికి ఆమె సేవ చేయడానికి వెళ్ళేది. అక్కడ ఉన్నటువంటి కొన్ని లక్షల మంది, ఒకలా ఇద్దర కొన్ని వేల మంది గాయాల పాలైపోయారు, కొన్ని లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ శవాల మధ్యన గాయాల పాలైపోయిన వారికి సేవ చేయడం కొరకు ఈమె రాత్రుళ్ళు పగలు శ్రమించేది. ఉదయం అంతా సేవ చేసి రాత్రి అయ్యాక చీకటి పడితే మరలా యుద్ధం సాయంకాలం అయితే ఆపేస్తారు. ఆ యుద్ధం సాయంకాలం ఆపేసిన తర్వాత సాయంత్రపు వేళల్లో చీకటి పడిన తర్వాత ఒక చిన్న దీపపు బుడ్డిని, ఒక ల్యాంప్ పట్టుకొని ఆ ల్యాంపులో ఒత్తేసి
ఆ ల్యాంప్ సహాయంతో ఆ యుద్ధ భూమిలోకి వెళ్ళి ఎవరైతే ములుగుతూ ఉన్నారో, ఎవరైతే సహాయం లేక రోధిస్తూ ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వారి గాయాలను కడిగి ఆ గాయాలకు కట్లు కట్టి వారికి ఆహారం అందించి వారికి మంచినీళ్లు తాగించి వారిని సురక్షిత ప్రదేశాలకు చేరుస్తూ ఉండేది. ఈ విధంగా ఆమె ఎన్నో రాత్రులు ల్యాంప్ పట్టుకొని ఆ యుద్ధ భూమిలో ఉన్నటువంటి వారికి తన వంతు సహాయ సహకారాలు అందించడం కొరకు ఎంతో శ్రమించింది. దానివల్ల ఆమెని లేడీ విత్ ద ల్యాంప్ పట్టుకొని, ఒక దీపం పట్టుకొని వస్తున్న దేవత అనేటువంటి పేరు ఆ ఫ్రాన్స్ దేశం అంతటా కూడా ఆమె గడించింది. ఈ విధంగా తన జీవిత కాలంలో ఇంకా ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు ఫ్లోరెన్స్ నైటింగేల్ తన జీవిత కాలంలో చేసింది. ఆమె బ్రతికినటువంటి 90 సంవత్సరాల పాటు ఆమె ఈ సేవ కొరకే తన జీవితాన్ని పూర్తిగా అర్పించింది. 1820లో పుట్టిన ఆమె తన 90 ఏళ్ల జీవితంలో ఎన్నో సేవా కార్యక్రమాలు, ఎంతో మంది రోగులను ఆదరించింది, ఎన్నో యుద్ధాల్లో ఎంతో మందికి ఆమె వైద్య సదుపాయాలను అందించింది, వారిని హక్కును చేర్చుకుంది. అంటు రోగాలు ప్రబలతాయని భయపడకుండా, ఇతరుల వలె ఆమె వదిలేయలేక, తన మనస్సు గాయపడి ఆర్తనాదాలు చేస్తున్న వారిని చూస్తూ ఊరుకోలేక ఆమె ఎన్నో సహాయ సహకారాలు అందించి ఇంగ్లాండ్ పరిపాలిస్తున్నటువంటి విక్టోరియా రాణి చేతుల మీదుగా 1907 సంవత్సరంలో, ఎప్పుడండి 1907 సంవత్సరంలో ఆమె ఇంగ్లాండ్ పరిపాలిస్తున్న విక్టోరియా రాణి చేతుల మీదుగా ఒక అవార్డుని తీసుకుంది. 1907. అప్పుడు ఇంగ్లాండ్ ఎవరు పరిపాలిస్తున్నారంటే విక్టోరియా మహారాణి పరిపాలిస్తుంది. ఈ విక్టోరియా మహారాణి పరిపాలనలో ఆమె 1907లో, అంటే తన జీవిత చరమాంకంలో 1820లో ఆమె పుట్టింది. 1907లో అంటే దాదాపు 87 సంవత్సరాల వయసులో ఆమె ఒక అవార్డును పొందుకుంది. అవార్డు పేరు వచ్చేసి ఆర్డర్ ఆఫ్ మెరిట్. ఆమె జీవిత చివరి దశలో ఆమె చేసినటువంటి సేవలకి ప్రతిఫలంగా ఆమెకు వచ్చినటువంటి అవార్డు పేరేంటి? ఆర్డర్ ఆఫ్ మెరిట్. ఎంతో మంది రోగుల జీవితంలో ఆమె వెలుగులు నింపింది, ఎంతో మంది వ్యాధిగ్రస్తుల్ని ఆమె నయం చేసింది, ఎంతో మంది యుద్ధంలో రక్తశక్తమైన వారిని హక్కును చేర్చుకుంది. ఆమె సేవలకు గాను 1907లో ఇంగ్లాండ్ పరిపాలిస్తున్న విక్టోరియా రాణి ఆర్డర్ ఆఫ్ మెరిట్ అనే పురస్కారాన్ని ఇచ్చి గౌరవించింది. ఈ విధంగా బక్కపలచని శరీరం కలిగి సన్నగా పీలగా ఉండేటువంటి ఆ మహిళామణి ఎంతో భారమైన కార్యాలని ఆమె తన గుండె బలంతో చేయగలిగింది. ఇప్పటికీ కూడా భారతదేశంలోని కాకుండా ప్రపంచ దేశాల్లో నర్స్ అనే పదానికి నిలువెత్తు నిదర్శనం ఎవరంటే ఇప్పటికీ ఆమె పేరే చెప్తారు, ఫ్లోరెన్స్ నైటింగేల్. నర్సు వృత్తిలో అత్యున్నతమైన స్థాయిని అందించిన చాలా తక్కువ మంది, అరుదుగా ఉంటారు. వారిలో కీర్తి స్థాయికి ఎదిగినటువంటి గొప్ప నర్స్ ఎవరంటే ఫ్లోరెన్స్ నైటింగేల్. ఇది ఫ్లోరెన్స్ నైటింగేల్ యొక్క ఈ లెసన్ యొక్క సమ్మరీ. మీరు ఈ కథ అంతా ఒకసారి మీరు జాగ్రత్తగా 1-2 సార్లు విని ఆ సమ్మరీని మీరు చదువుకున్నట్లయితే ఈజీగా మీ ఓన్ వర్డ్స్ తో మీరు ఎగ్జామినేషన్ లో ఏ క్వశ్చన్ ఇచ్చినా సరే ఆన్సర్ రాయగలుగుతారు. కాబట్టి మీరు ఇది వరకు ముందులో ప్రోజ్ లెసన్ లో ఉన్నటువంటి సమ్మరీ విన్నారు, అలాగే ఈ నాన్ డీటెయిల్ లో ఇచ్చినటువంటి సమ్మరీ కూడా విన్నారు. ఈ 2 లెసన్ల సమ్మరీలు చదువుకొని ఇక్కడ 1-2 సార్లు యూట్యూబ్ లో మనం ఈ క్లాస్ ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి 1-2 సార్లు విని ఆ సమ్మరీని చదివి గుర్తుపెట్టుకుంటే ఎగ్జామ్ లో ఈజీగా ప్రతి లెసన్ నుంచి కూడా ఈ 2 లెసన్ల నుంచి నాన్ డీటెయిల్ అండ్ ప్రోజ్ నుంచి 5 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. కాబట్టి ఈ లాంగ్వేజ్లకు సంబంధించినటువంటి తెలుగు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ వీడియోస్ అన్ని కూడా మన యూట్యూబ్ లో డిఎంటి లాజిక్స్ యూట్యూబ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తున్నాం. అక్కడి నుంచి మీరు క్లాసులు వినండి. లాంగ్వేజ్ యొక్క ఈ పీడిఎఫ్ మెటీరియల్ ఏదైతే ఉందో దాన్ని మన టెలిగ్రామ్ ఛానల్లో పీడిఎఫ్ రూపంలో మెటీరియల్ ఇచ్చాం. ఇక్కడ క్లాసులు యూట్యూబ్ లో క్లాసులు విని పీడిఎఫ్ మీరు డౌన్లోడ్ చేసుకొని చదువుకున్నట్లయితే ఈజీగా డిగ్రీ సెకండ్ సెమ్ లో మంచి మార్క్స్ పొందుకోగలుగుతారు.